శ్రీ శివమహాపురాణం లింగ ప్రతిష్ఠ ప్రణవం పంచాక్షరి. సూతుణ్ణి ఋషులు ఇలా అడిగారు, ఓ సూత, శివలింగాన్ని ఎలా ప్రతిష్ఠించాలి? లింగం యొక్క లక్షణాలేమిటి? దానిని ఎలా అర్చించాలి? దేశ కాలాదులను అనుసరించి దేనితో లింగాన్ని నిర్మించాలి? ఋషుల ప్రశ్నలకు సమాధానంగా సూతుడిలా చెప్పసాగాడు. ఋషులారా, సావధానంగా వినండి. అనుకూలమైన శుభముహూర్తంలో, పుణ్యక్షేత్రంలో, నదీ తీరంలో, పార్థివ జల తేజోమయ లింగాల్లో మనసుకిష్టమైన లింగాన్ని ప్రతిష్ఠించి నిత్యము అర్చించాలి. కల్పంలో చెప్పబడిన విధంగా అర్చించాలి. చల ప్రతిష్టలో చిన్న లింగం, అచల ప్రతిష్టలో పెద్ద లింగం శ్రేష్టం. సలక్షణాలతో కూడిన లింగాన్ని పీఠంతో సహా స్థాపించాలి. లింగపీఠం మండలాకారంగా కానీ, చతుర్భుజాకారంగా కానీ, త్రికోణాకారంగా కానీ, ఖడ్వాంగం వలె మధ్యలో సూక్ష్మంగా కానీ ఉంటే మహాఫలం. చల ప్రతిష్టలో లింగాన్ని మట్టి, రాయి, లోహం మొదలైన పదార్థాలతో చేయవచ్చు. పీఠాన్ని, లింగాన్ని ఒకే పదార్థంతో చేయాలి. బాణలింగానికి ఈ నియమం వర్తించదు. లింగం కర్త యొక్క 12 వ్రేళ్ల పరిమాణం ఉంటే ఉత్తమం. లింగం కర్త యొక్క 12 వ్రేళ్ల పరిమాణం ఉంటే ఉత్తమం. ఎక్కువ ఉన్నా దోషం లేదు. చల ప్రతిష్టలో లింగ పరిమాణం యజమాని యొక్క వ్రేలంత ఉండవచ్చు. అచల ప్రతిష్టలో ముందు శిల్పశాస్త్రానుసారంగా దేవాలయాన్ని నిర్మించాలి. అందులో గర్భగుడి సుందరంగాను, దృఢంగాను, అద్దం వలె స్వచ్ఛంగాను ఉండాలి. 4 దిక్కులలోనూ నవరత్నాలంకృతమైన 4 ద్వారాలు ఉండాలి. లింగాన్ని ప్రతిష్ఠించు స్థానంలో నీల, రక్త, వైఢూర్య, శ్యామ, మరకత, ముక్తత, ప్రవాహ, గోమేధ, వజ్రములనే 9 రత్నాలను వేదోక్త పురస్సరంగా ఉంచాలి. సజ్జోజాతాది మంత్రాలచే లింగాన్ని 5 స్థానాలలో పూజించాలి. సకారుడైన నాకు ఇతర దేవతలతో హవిస్సులతో అగ్నిహోమం చేయాలి. గురువును, ఆచార్యుని దక్షిణలతో అర్చించాలి. బంధుజనులను కోరికలను తీర్చి అర్ధులకు ధన ధాన్యాదులను, పశువులను దానమియ్యాలి. చరాచర జీవులన్నింటినీ ప్రయత్నపూర్వకంగా సంతోషపెట్టాలి. బంగారంతో, నవరత్నాలతో లింగ గర్తాన్ని, గోతిని పూరించాలి. సజ్జోజాతాది మంత్రాలను పఠిస్తూ మంగళకరుడైన మహాదేవుని ధ్యానించి ఓంకారంతో దిక్కులు ప్రతిధ్వనింపగా శంఖానాదం చేస్తూ గర్తంలో లింగాన్ని ప్రతిష్ఠించి పీఠంతో కలపాలి. ఆపై దృఢమైన లేపనంతో లింగ పీఠాలను సుస్థిరం చేయాలి. అట్టి మహాదేవాలయంలో ఉత్సవార్థం బయట పూజలకై పరమ మంగళమైన పార్వతీ పరమేశ్వరులను పంచాక్షరితో స్థాపించాలి. ఆ మూర్తులను గురువుల నుండి కానీ, సాధు పురుషులచే పూజింపబడిన దానినిగా కానీ తెచ్చుకోవచ్చు. ఈ విధంగా మూర్తిని అర్చిస్తే శివపదం లభిస్తుంది. అంతేకాక లింగం 2 విధాలని చెప్పబడింది. ఒకటి స్థావరం, రెండవది జంగమం. చెట్లు, లతలు ఇత్యాదులు స్థావరాలు, క్రిమి కీటకాదులు జంగమాలు. స్థావర లింగాన్ని జల సేవనంతోనూ, జంగమ లింగాన్ని ఆహారాదులతోనూ ప్రీతిపూర్వకంగా సంతోషపెట్టాలి. ఇదే శివపూజ. సర్వత్రా పీఠం దేవీ స్వరూపం, లింగం చిన్మయ స్వరూపం. ఏ విధంగా శంకరుడు ఉమాదేవిని ఎల్లప్పుడూ తన అంకపీఠంపై అధివసింపచేసుకుని ఉంటాడో ఆ విధంగానే లింగం పీఠాన్ని ధరించి ఉంటుంది. ఈ విధంగా మహాలింగాన్ని స్థాపించి ఉపాచారాదులతో పూజించి ధ్వజారోహణాది ఉత్సవాలను జరిపించాలి. మానవుడు అచల ప్రతిష్ఠ వలన శివధామాన్ని, చల ప్రతిష్ఠ వలన శివపదాన్ని పొందుతాడు. లింగాన్ని షోడశోపచార పూజా విధానంతో అర్చించాలి. ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, అభ్యంగనం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం, తాంబూలం, నమస్కారం, ఉద్వాసన, ఇవి షోడశ ఉపచారాలు. వీటిని యథాశక్తి ఆచరించాలి. కనీస
అభిషేక నైవేద్య నమస్కార తర్పణాదులను యథాశక్తి చేసిన వారికి శివపదం లభిస్తుంది. దేవతలచే, ఋషులచే లేదా ఇతర మానవులచే లేదా స్వయంగా వ్యక్తమైన లేదా సాధకుడు తాను ప్రతిష్ఠించిన నూతన లింగాన్ని యథావిధిగా అర్చించిన లేదా పూజా ద్రవ్యాలను దానమిచ్చిన మరణానంతరం కైలాసధామాన్ని చేరుకుంటాడు. కనీసం శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ నమస్కారాదులు చేసిన, ప్రతినిత్యం లింగ దర్శనం చేసిన శివ సాయుధ్యం లభిస్తుంది. మట్టి, పిండి, గోమయం, పుష్పములు, గన్నేరు పువ్వులు, ఫలాలు, బెల్లం, వెన్న, విభూతి, అన్నం ఈ మొదలైన వాటితో తన మనసుకు నచ్చిన వస్తువుతో లింగాన్ని చేసి యథావిధిగా శక్తి మేరకు అర్చించాలి. లింగ పరిమాణం విషయంలో నిషేధమేమీ లేదు. దేన్నైనా లింగ భావనతో పూజించవచ్చును. సాధకునికి శ్రమకు తగిన ఫలాన్నిచ్చేవాడు శంకరుడే కదా. లింగాన్ని కానీ, లింగం యొక్క వెలను కానీ శ్రద్ధాభక్తులతో శివభక్తునికి సమర్పిస్తే శివపదం లభిస్తుంది. నిత్యము ఓంకారాన్ని 10,000 జపించిన లేదా ఉభయ సంధ్యల యందు 1000 చొప్పున జపించిన ఆ భక్తుడు శివ సాయుధ్యాన్ని పొందుతాడు. ఓంకారాన్ని దీర్ఘమకారాంతంగా జపిస్తే మనశుద్ధి కలుగుతుంది. సమాధి స్థితిలో మానసికంగాను ఇతర కాలాలలో ఇతరులకు వినపడిన విధంగా చేయాలి. బిందువు నాదములతో కూడిన ఓంకారం సమాన ప్రణవం. పంచాక్షరిని నిత్యము 10,000 లేదా ఉభయ సంధ్యాల యందు 1000 చొప్పున జపిస్తే శివపదం లభిస్తుంది. గాయత్రి యందు అధికారం గలవాడు పంచాక్షరిని ఆది యందు ఓంకారంతో కలిపి జపిస్తే శ్రేష్టం. మంత్రాన్ని ఎప్పుడు గురువు నుండి దీక్షాపూర్వకంగా స్వీకరిస్తేనే సిద్ధి. సత్యముచే పవిత్రమైన అంతఃకరణ గలవాడు, జ్ఞానైన వాడు మాత్రమే గురువు. పంచాక్షరిని గాయత్రి మంత్రాధికారులు నమపూర్వకంగాను, ఇతరులు నమ అంతముగాను జపించాలి. స్త్రీలు కూడా నమ అంతముగా జపించాలి. బ్రహ్మజ్ఞానులైన స్త్రీలు నమపూర్వకంగా జపించాలి. 5 కోట్లు జపించిన వారెవరైనా శివునిలో ఐక్యమవుతారు. 1, 2, 3, 4 కోట్లు జపిస్తే క్రమంగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేష లోకాలను పొందుతారు. ఒక అక్షరాన్ని వేరుగా అక్షర లక్షలు లేదా మంత్రాన్ని అక్షర లక్షలు జపిస్తే కైలాస సిద్ధి కలుగుతుంది. అనంత కోటి మంత్రాలున్నాయి. ఒక అక్షరం మొదలుగా 9,999 అక్షరాలు గల మంత్రాలున్నాయి. ఒకే అక్షరం గల మంత్రాలను 1 కోటి జపం చేయాలి. శివాలయంలో పూల తోటలను పెంచిన, ఆలయాన్ని తుడిచి కడిగి శుభ్రం చేసిన శివుడు ప్రసన్నుడవుతాడు. శివాలయం లేని చోట పండితుడు నివాసం ఉండరాదు. మానవ ప్రతిష్ఠితమైతే లింగం నుండి 100 బారల దూరం వరకు, ఋషి లేదా దేవతా ప్రతిష్ఠిత క్షేత్రంలో 1000 మూరల వరకు, స్వయంభూ క్షేత్రంలో 1000 ధనుస్సుల దూరం వరకు పవిత్ర భూమి అని జ్ఞానుల మాట. గ్రామంలో గల బావులలోని నీరు పానయోగ్యం కాకపోయినా ఆ గ్రామంలో గల శివాలయంలోని బావి నీరు మధురంగా ఉంటుంది. అదే పవిత్ర భూమి అనే మాటకు సాక్ష్యం. మానవుని మరణానంతరం దహనం మొదలుగా ఇతర కర్మలను శివక్షేత్రంలో చేస్తే ఆ జీవుడు ముక్తుడవుతాడు. కోరికలతో శివార్చన చేస్తే వెంటనే ఫలం లభిస్తుంది. నిష్కామంగా చేస్తే జ్ఞానమే దాని లబ్ధి. మహిమోపేతమైన శివక్షేత్రంలో 7, 5 లేక 3 కనీసం 1 రాత్రి నివసిస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అని దినం 3 భాగాలుగా ఉంది. ఉదయం నిత్య కర్మలకు, మధ్యాహ్నం కామ్య కర్మలకు, సాయంకాలం శాంతి కర్మలకు తగిన కాలం. రాత్రి యందు కూడా ఇలాంటి విభాగమే ఉంది. రాత్రి మధ్య భాగాన్ని నిషీధమని పేరు. ఆ కాలంలో శివ పూజ చేస్తే విశేష ఫలం. కలియుగంలో విశేషించి కర్మచేత ఫలసిద్ధి. మానవుడు కార్మిక ప్రవృత్తి, పాపభీతి కలిగి యథాశక్తి పైన చెప్పబడిన వాటిలో ఏదో ఒక దానిని ఆచరిస్తే ఫలం అనంతంగా ఉంటుంది. ఇంతవరకు శ్రద్ధగా విన్న ఋషులు
ప్రీత మనశ్చేతస్కులై సూతుణ్ణి ఇలా అడిగారు. ఓ సూత, నీవు యోగులలో శ్రేష్ఠుడవు. మాకు పుణ్యక్షేత్రాల గురించి సంగ్రహంగా చెప్పు. శివక్షేత్రాలను నీవు యోగులలో శ్రేష్ఠుడవు. మాకు పుణ్యక్షేత్రాల గురించి సంగ్రహంగా చెప్పు. శివక్షేత్రాలను గూర్చి శివాగమాలను కూర్చి కూడా వివరించు. మానవులందరూ వాటిని దర్శించి సేవించి ధన్యులవుతారు.